వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ను బెదిరించారన్న ఆరోపణలపై గచ్చిబౌలిలోని తన నివాసంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో 2 రోజుల క్రితం తన అఫిడవిట్ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సత్యవర్ధన్ నుంచి వివరాలు తీసుకున్నటువంటి పోలీసులు వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. వంశీపై 86/2025 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 140, 308, 351, రెడ్ విత్ 3 క్లాస్ 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భారీ భద్రత మధ్య వంశీని తరలిస్తున్నారు పోలీసులు. ఏపీ బార్డర్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. వల్లభనేని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు. భారీ భద్రత మధ్య వంశీని తరలిస్తున్నారు పోలీసులు. ఏపీ బార్డర్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారని వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విత్డ్రా సమయంలో సత్యవర్ధన్ను వంశీ కలిసినట్టు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. కోర్టు లోపలికి తీసుకెళ్లి స్టేట్మెంట్ను స్వయంగా విత్డ్రా చేయించారు వంశీ. ఆ తర్వాత బయటకొచ్చి 10 లక్షల రూపాయలను సత్యవర్ధన్కు ఇచ్చి వైజాగ్కు పంపించారు. అక్కడి నుంచి వంశీ నేరుగా హైదరాబాద్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన కొడుకు కనిపించడం లేదని సత్యవర్ధన్ తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. ప్రస్తుతమైతే భారీ భద్రత మధ్య వంశీని విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. ఏపీ బార్డర్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. భారీ భద్రత నడుమ విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లో విజయవాడకు చేరుకున్నారు. అక్కడ విజయవాడకు చేరుకున్న తర్వాత అక్కడ పేపర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ముందుగా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో వంశీని హాజరుపరుస్తారు. అక్కడ కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే భారీ భద్రత నడుమ వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసులు భారీ భద్రత నడుమ విజయవాడకు తరలిస్తున్నారు. కిడ్నాప్ బెదిరింపులకు సంబంధించి వంశీపై కేసు నమోదైంది. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సెక్షన్ల కింద కూడా వంశీపై కేసు నమోదైంది. ఈ పెట్టిన 7 సెక్షన్లలో కూడా కొన్ని నాన్ వేలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. పటమట పోలీస్ స్టేషన్లో వంశీపై సిఆర్ నెంబర్ 86/2025 కింద కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. మరి కాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు వల్లభనేని వంశీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఇంకెంతసేపట్లో వల్లభనేని వంశీ విజయవాడకు చేరుకున్నారు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? గంటన్నర సమయం అయితే స్పష్టంగా పట్టే అవకాశం ఉన్నట్టు మనకి సమాచారం కూడా అందుతోంది. కొద్దిసేపటి క్రితం సూర్యాపేట 7 హోటల్ నుంచి కూడా వంశీని అరెస్ట్ చేసినటువంటి పోలీసుల వాహన శ్రేణి అయితే బయలుదేరింది. ఇక్కడ విజయవాడ చేరుకున్నాక ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారా, లేకపోతే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడానికి పోలీసులు ఆలోచన చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే వైసీపీ శ్రేణులు కానీ వంశీకి సంబంధించిన వర్గీయులు కానీ విజయవాడ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ మార్గ మధ్యంలోనే దీనికి సంబంధించిన నందిగామ అనేది కూడా ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ. అక్కడ కూడా అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఆసుపత్రి కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ వంశీకి వైద్య పరీక్షను నిర్వహించి ఆ తర్వాత నేరుగా విజయవాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన్ని హాజరుపరిచి పరిస్థితికి పోలీసులు అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇది జరగడానికి కూడా మరొక 2 గంటల పైన సమయం, అంటే అక్కడ వైద్య పరీక్షలు కూడా 1 గంట సమయం కూడా పట్టే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల సమయానికల్లా ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి చేయడానికి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ విజయవాడ పోలీసులతో కూడా పూర్తిగా వాళ్ళు టచ్ లో ఉన్నారు. ఇక్కడ చేయాల్సిన ఏదైతే పేపర్ వర్క్ ఉంటుందో దాన్ని అంతా ఒకవైపున కంప్లీట్ చేయించడంతో పాటుగా మరోవైపున వైద్య పరీక్షల అంశం అనేది కూడా కీలకం కాబట్టి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే ముందు అయితే ఖచ్చితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వైద్య పరీక్షల నిర్వహణకు సంబంధించి విజయవాడ ఆసుపత్రి కంటే నందిగామ ఆసుపత్రిలో కొంత ఇబ్బందులు తక్కువగా ఉంటాయి కాబట్టి జనాలు కూడా ఎక్కువగా ఉండరు అనే అంశం మీద ప్రస్తుతం ఆ శాంతి భద్రతల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో
వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఈ పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదైన తర్వాత నేరుగా విజయవాడలో ఉన్నటువంటి ఎస్సీ న్యాయస్థానం దగ్గర కూడా తీసుకొచ్చి వంశీని హాజరుపరచబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒకవైపున పేపర్ వర్క్ కంటిన్యూ చేస్తున్నారు, మరోవైపున దీనికి సంబంధించి వైద్య పరీక్షలకు సంబంధించి కూడా ఈ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తం 2 కేసులు ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. వంశీ మీద 2 కేసులు నమోదైనట్టుగా మనకు తెలుస్తా ఉంది పడమట పోలీస్ స్టేషన్ లో. ఒకటి ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ సోదరుడు ముదునూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ఎఫ్ఐఆర్ ని వంశీ మీద నమోదు చేశారు. ఇక మరొక మహిళ కూడా వంశీ మీద ఫిర్యాదు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రమ అనే ఒక మహిళ ఒక ఫిర్యాదు చేసింది. సత్యవర్ధన్కి సంబంధించిన విషయంలోనే రమ అనే మహిళ కూడా పడమట పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వంశీ మీద 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేసి ఆ 2 ఎఫ్ఐఆర్ లో భాగంగానే వంశీని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నాడు కదా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అరెస్ట్ చేసినప్పుడు వంశీకి ఇచ్చినటువంటి ఏదైతే పోలీస్ కాపీ ఉంటుందో దాంట్లో మాత్రం ఒక ఎఫ్ఐఆర్ కి సంబంధించి 86/2025 అనే ఎఫ్ఐఆర్ కి సంబంధించి మాత్రమే ప్రస్తుతం నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వంశీ మీద మరొక కేసు కూడా నమోదైనట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు కూడా ఎక్కడ వంశీ అరెస్టుకు సంబంధించి కానీ విచారణ అంశాలన్నింటినీ కూడా కొంత గోప్యత పాటిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో నేరుగా సిపి రాజశేఖర్ బాబుతోనే ఈ పోలీసు బృందాలన్నీ కూడా జరుగుతున్న మొత్తం పరిణామాలు కానీ అరెస్టుకు సంబంధించి కానీ విజయవాడ తీసుకొచ్చే వ్యవహారం కానీ విచారణ అంశాలన్నీ కూడా నేరుగా సిపికే ఈ అంశాలన్నింటినీ కూడా రిపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో 2వ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు కీలకంగా మారిందనేది మనకి తెలుస్తా ఉంది. ఆ కేసులో కూడా అరెస్ట్ చూపిస్తారా లేకపోతే ముదునూరు కిరణ్ ఎవరైతే సత్యవర్ధన్ సోదరుడు ఇచ్చాడో అతని ఫిర్యాదు మీద అరెస్ట్ చేశారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ ను బెదిరించారన్న ఆరోపణలపై గచ్చిబౌలిలోని తన నివాసంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో 2 రోజుల క్రితం తన అఫిడవిట్ ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సత్యవర్ధన్ నుంచి వివరాలు తీసుకున్నటువంటి పోలీసులు వల్లభనేని వంశీతో పాటు అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వంశీపై 86/2025 ఎఫ్ఐఆర్ ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 140, 308, 351, రెడ్ విత్ 3 క్లాస్ 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారీ భద్రత మధ్య వంశీని ఏపీకి తరలిస్తున్నారు పోలీసులు. ఏపీ బార్డర్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. వల్లభనేని వంశీని భారీ భద్రత మధ్య విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు వల్లభనేని వంశీ. విజయవాడకు చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది.